గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి ఈ వీడియోలో ఒక రెండు ఐపీఓస్ గురించి డిస్కస్ చేస్తానండి. ఒకటి వచ్చేసి హెచ్ఓఏసి ఫుడ్స్ ఇండియా లిమిటెడ్, రూల్కా ఎలక్ట్రిక్స్ లిమిటెడ్. ఇందులో మనం చూసినట్లయితే ఈ రెండు ఎస్ఎంఈ ఐపీఓస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎస్ఎంఈ ఐపీఓస్. సో ఇది వచ్చేసి మనకి యాజ్ ఆన్ డేట్ వచ్చేసి, సో రేపు ఈ రెండు రేపు క్లోజింగ్ అవుతున్నాయి. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 200 టైమ్స్ మనకి సబ్స్క్రిప్షన్ అయితే, అండ్ రూల్కా ఎలక్ట్రిక్స్ ఓన్లీ 33% ఉంది. సో ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్కడ ఐడియా వచ్చేసిందని. సో మనకు వచ్చేసి మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే హెచ్ఓఏసి ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ అనేది అప్లై చేసుకోండి. మీకు మోర్ దాన్ 100% రిటర్న్స్ అయితే వస్తాయి, లైక్ విల్సన్ ఎనర్జీ. సో ఇది వచ్చేసి మీరు ఈ రెండిట్లో అయితే ఇది అప్లై చేసుకోండి. ఒకవేళ వస్తే ఎవరికి, ఒకవేళ రాకపోతే ప్రాబ్లం లేదండి. మనం ఎలాగో అన్లిస్టెడ్ షేర్స్ గురించి చెప్తున్నాను. సో దానిలో మనము ఆప్ చేస్తామండి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనకి ఒక క్యాంటా బిల్ అనేది ఒక మల్టీ బ్యాగర్ గురించి ఇందాక వీడియోలో నేను చెప్పానండి. జస్ట్ 4000 టైమ్స్ ఇచ్చిందని. సో ఇది మనకి ఇప్పుడైనా పెట్టవచ్చా, ఇప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చా దీనిలో అని చూస్తే మీరు చూడండి, మనకు వచ్చేసి అక్టోబర్ 20, అక్టోబర్ 17, సో మనకు ఆగస్ట్ 15 ఇక్కడ మీరు డేట్ వచ్చేసి కింద చూడవచ్చు. ఆగస్ట్ 15 ఇది మనకు చూసినట్టే 12 రూపీస్ కనిపిస్తుంది. మనకు ఈవెన్ 2017లో కూడా ఇది 15 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. కాకపోతే మనకి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 10 years ఇది వచ్చేసి మనకి 4000 టైమ్స్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి 213 ఉంది, ఆల్ టైమ్ వచ్చేసి 280 ఉంది. దీన్ని మీరు తీసుకోవచ్చా అంటే ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి తీసుకోవచ్చా లేదా అనేది చెప్తాను. సో నాకు వచ్చేసి ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో 190, సో ఈ లెవెల్స్ నాకు 190 లెవెల్స్ ఏదైతే ఉందో, బఫర్ 2 రూపీస్ కూడా బఫర్ పెట్టుకోండి. నేను స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఎంటర్ అవుతాను. మనకు వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 230, అండ్ దెన్ మనకు వచ్చేసి సెకండ్ టార్గెట్ వచ్చేసి 250, దెన్ వచ్చేసి మనకి 280 దాకా ఇది మనకి స్కోప్ అయితే ఉంది. టార్గెట్ 1, టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3. ఓకే, సో మీరు వచ్చేసి ఒక 10 రూపీస్ రిస్క్ అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 192 అంటే 20 రూపీస్ రిస్క్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకు వచ్చేసి మంచి అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఈవెన్ వి టైప్ రికవరీ కూడా మనకి అప్సైడ్ మూమెంటం అయితే స్టార్ట్ అయింది, బ్రేక్ అయ్యి. ఓకే, ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఒక డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతో. సో రీసెంట్గా వచ్చేసి మనకి ఎన్డీటీవీతో మన నరేంద్ర మోడీ గారిది ఇంటర్వ్యూ అయితే అయింది. దీనిలో వచ్చేసి కీ టేక్అవేస్ అనేది ఒకసారి మీకు చెప్తాను. ఒకవేళ కీ టేక్అవేస్ అదే మనకు వచ్చేసి ఇలా 10 కీ టేక్అవేస్ అనేది చూస్తున్నాము. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ విల్ సెట్ న్యూ రికార్డ్స్ ఆఫ్టర్ June 4th. సో మనకి న్యూ రికార్డ్స్ అయితే ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అయితే అవుతుంది. ఇంకా బ్రేక్ చేసుకుంటా ఇంకో పైకి వెళ్తుంది. అది ఎన్ని పాయింట్స్ వెళ్తుంది అనేది కూడా తెలియదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో విల్ సెట్ న్యూ రికార్డ్స్ ఆఫ్టర్ June 4th. సో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిఎస్యు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సీయింగ్ ఎక్సెప్షనల్ గ్రోత్. సో ఎవరైతే మనకి హెచ్ఏఎల్, మన కొంతమంది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఆప్ చేశారు, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. హెచ్ఏఎల్, భారత్ ఫోర్జ్, బిహెచ్ఈఎల్, సో ఈ స్టాక్స్ అన్ని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇప్పటికైనా మీరు పెట్టుకోవచ్చు. లాయిడ్స్ ఇంజనీరింగ్ అనేది డిఫెన్స్ నుంచి మంచి ఇది వచ్చింది మనకి, మంచి కాంట్రాక్ట్ వచ్చింది అనేది కూడా చూసాము. దీనిలో మంచి మూమెంటం కూడా ఉంటుందండి, అది మీరు చూడాలి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి యంగ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆఫ్ అండ్ దే టాలరెన్స్ ఫర్ రిస్క్ షుడ్ బి రీఎన్ఫోర్స్డ్. నెక్స్ట్ స్టేట్స్ మస్ట్ ప్రాక్టీస్ బోత్ కోఆపరేటివ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. ఇవి వచ్చేసి మనకు కొన్ని ఇంపార్టెంట్ టేక్అవేస్ అండి. ఎవ్రీ సిటిజన్ షుడ్ బి మోర్ విల్లింగ్ టు టేక్ రిస్క్. సో ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు, రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఈ పాయింట్, గ్రీన్ టెక్నాలజీ హ్యాస్ ద పొటెన్షియల్ టు క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్. సో రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, మల్టీ బ్యాగర్ రిటర్న్స్, IRADA, సో టాటా పవర్, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ కింద వస్తాయి. అదానీ పవర్, సో మల్టీ బ్యాగర్, అదానీ గ్రీన్, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు వచ్చేసి ఫిజికల్ డిసిప్లిన్ మీరు ఫాలో అవ్వండి, అండ్ మనకు వచ్చేసి మీకు మంచిగా ఉంటుంది. సో మీరు ఇక్కడ వచ్చేసి మేజర్గా ఈ 2 థింగ్స్ ఫోకస్ చేయండి. ఒకటి వచ్చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే బ్రేక్ అవబోతున్నాయి. పిఎస్యు స్టాక్స్ అయితే గోయింగ్ టు రాక్ లైక్ ఎనీథింగ్ అన్నట్లుగా మనకి డిస్ప్లే వస్తుంది. ఓకే, మీరు ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నారో, సో పిఎస్యు స్టాక్స్ కొంత పెట్టుకొని మన నిషా పోర్ట్ఫోలియో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది కూడా మీకు మార్కెట్లో ఒకవేళ ఇప్పుడు 50,000 ఉంటే ప్రస్తుతం 25,000 అయితే పెట్టుకోండి. 50% తీసుకోండి.
అండ్ మంచి రిటర్న్స్ అయితే ఎంజాయ్ చేద్దాము. June 4th ఎప్పుడైతే రిజల్ట్స్ డిక్లేర్ రాబోతుందో ఆ రోజు కూడా మనం మంచిగా ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.